गणानां त्वा गणपतिं भवामहे कविं कवीनामुपमश्रवश्रवं ज्येष्ठराजं ब्रह्मणस्पद आनशृण्वन्नोतिभिः सीदसादनं प्रणो देवी सरस्वती वाजीविर्वाजनीवती दीनामवित्र्यवतु गणेशाय नमः सरस्वत्यै नमः। ఓం శ్రీ గురుభ్యో నమః. మాసానాం మార్గశీర్షోహం అంటూ ఉంటారు కదా, అలాగా ఈ జనవరి నెల మాస ఫలాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని మనం ఇప్పుడు ప్రస్తావించబోతున్నాం. అయితే ఈ అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి అలా 27 నక్షత్రాల వారికి, ఈ ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని మాస ఫలాల రూపంలో మనం చెప్పుకుంటూ ఉన్నాము. ఆ విషయాన్ని గమనించండి. అయితే ఈ నెలలో మనకి మార్పులు చేర్పులు ఏమైనా ఉన్నాయా అంటే, 2వ తారీఖుని చూస్తే బుధుడు వక్రం నుంచి త్యాగం చేసేస్తున్నాడు. వక్రగతిలో ఉన్నటువంటి బుధుడు వక్రత్యాగం అవుతుంది 2వ తారీఖున. ఆ తర్వాత చూసినట్లయితే కనుక 7వ తారీఖున ధనస్సులోకి బుధుడు రాబోతున్నాడు. తర్వాత చూస్తే 14వ తారీఖున రవి మకర సంక్రమణం చేస్తున్నాడు. అయితే ఈ యొక్క 14వ తారీఖున రవి మకర సంక్రమణం అంటే సంక్రాంతి పండుగ. ఈ నెల 14వ తారీఖున. 18వ తారీఖున శుక్రుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ విధంగా ఈ మాసంలో బుధుడు వక్రత్యాగం ఉన్నది. ఆ తర్వాత బుధుడు ధనస్సు రాశిలోకి, తర్వాత 14వ తారీఖున రవి మకరంలోకి మకర సంక్రమణం, 18వ తారీఖున శుక్రుడు ధనస్సులోకి. ఈ మార్పులు ఈ చేర్పులు జరగబోతున్నాయి. సరే, మరి ఇప్పుడు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. మీనరాశి వారికి పురాభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 4 పదాలు, రేవతి నక్షత్రం 4 పదాలు. మీ అందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. తర్వాత ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే, రాహు చూస్తే మన రాశిలోనే ఉన్నాడు. ద్వితీయంలో గురుడు రాశ్యాధిపతి అయినప్పటికీ కూడా మన పరిస్థితులు మన చేతిలో ఉన్నప్పుడు, మనము దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే పరిస్థితులు ఉంటాయి కదా, అవన్నీ కూడా మీకు అన్ని విధాలా కూడా యోగదాయకంగా ఉంటాయి. అయితే ఏమిటంటే, మీరు తెలివితేటలుగా మీరు నడుచుకోవాలి. ఏ విధంగా నడుచుకోవాలి అంటే, రుణభారాలు అంటే ఏమిటి, మనం ఎక్కడో అప్పు తెచ్చేస్తాం, తిరిగి తీర్చడం ఎంత కష్టమైపోతుంది. అవి పెరగకుండా మీరు మీ తెలివితేటలతో మీరు సమర్థించుకునేటటువంటి తరుణం ఆసన్నమైంది అనే విషయాన్ని మర్చిపోకండి. తర్వాత ఏంటంటే కనుక, ఎవరైనా పెద్దవాళ్ళని సలహాలు సూచనలు అడిగి ఆ ప్రకారం ముందుకు వెళ్ళండి. అన్ని విధాలా బాగానే ఉంటుంది. అయితే ఏంటంటే, ఆర్థికంగా కొంచెం పర్వాలేదా అంటే పర్వాలేదు, కానీ ఏంటంటే ఎక్కువ ఖర్చులు పెడితే అది ఏమవుతుందంటే కనుక మీకు తలనొప్పి కింద తయారవుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నా, లేకపోతే ఏదైనా వృత్తుల్లో ఉన్నా, ఉద్యోగాల్లో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, ఇచ్చిపుచ్చుకుంటాలున్నా, లేకపోతే స్పెక్యులేషన్స్, షేర్స్ మార్కెట్లో అమ్మడం కొనడాలు చేస్తున్నా, ఇట్లన్నిటిలోని కూడా యాతావాత చెప్పేది ఏమిటంటే కొంచెం జాగ్రత్త. తర్వాత ఏంటంటే కొన్ని విషయాల్లో మనకి వ్యవహారం అయిపోతుంది, ఏం పర్వాలేదు, పని అయిపోతుంది, మనం వెళ్ళి అడ్వాన్స్ ఇచ్చి వచ్చేసాం, అన్నీ బాగానే ఉన్నాయి, ఓకే చెప్పేశారని మీరు నిశ్చింతగా ఉంటారు. అది కాస్త అవ్వదు. ఇంకప్పుడు మీకు నిరాశ, నిస్పృహ, ఏంటిది ఇలాగ నాకే అవుతుందా అనే ఆలోచనలతో మీరు మానసికమైనటువంటి ఆందోళనకి గురయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఏమిటంటే కనుక, ఇతరుల విషయాలకి మీరు దూరంగా ఉండడం మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఇతరుల విషయానికి పొరపాటున వెళ్ళకండి. వాళ్ళు పిలిచినా వెళ్ళొద్దు, వాళ్ళ సలహాలు అడిగినా కూడా నాకు తెలియదు, నాకు అంత అనుభవం లేదని తప్పించుకోండి. అంతేగాని మీరు వెళ్ళారా మీరు చిక్కుల్లో పడతారు, బాగా గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత నరఘోష కూడా మీకు ఎక్కువగా ఉంటుంది. ఆ నరఘోషకి మీరు గురి కాకుండా నరఘోషగా తట్టుకునే ప్రయత్నాలే చేయాలి తప్ప నరఘోషని భయపడకండి, బెంగ పెట్టుకోకండి. ముఖ్యంగా 2వ వారానికి వస్తుల్లోకి మీకు కుటుంబంలో వాళ్ళ అండదండలు పెరిగి మీరు ఈ పండగ తర్వాత మీరు అన్ని విధాలా కూడా కొంచెం యోగదాయకంగా ముందుకు పెడతారు. ఆ విషయంలో ఏం డోకా లేదు. తర్వాత ఏంటంటే చిన్నగా అంటే ఏంటంటే, ప్రతి నిమిషము కూడా మీ యొక్క ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అయ్యేలాగా మీరు జాగ్రత్తగా ఉండాలి. ప్రతి నిమిషం కూడా మీ యొక్క జాగ్రత్త మీకు శుభం కలిగిస్తుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏంటంటే కనుక, నూతన వ్యాపారాలు ప్రారంభించాలనే సంకల్పాల కంట మీరు ఉన్న వ్యాపారం చక్కగా చూసుకోండి బాబు. ఎందుకు వచ్చింది తలకాయ నొప్పులు, మన టైము పెద్దగా బాగోలేదు. అలాగే వివాహ సంబంధాలకి మీ ఇంట్లో వాళ్ళకైనా సరే
మీరు మీ బంధువులనో మీ మిత్రులనో ఎవరినొకరిని ముందు నుంచోబెట్టి వెనకాల నుంచుని మాట్లాడండి. అంతేగాని మీరు ముందు నుంచుంటే ఆ ప్రయత్నం సఫలీకృతం అవ్వడం కొంచెం కష్టం. అందుకని ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకొక విషయం ఏమిటంటే కనుక కొన్ని విషయాల్లో ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ మీ సమర్థత మీరు చూపిస్తారు. కానీ పై అధికారులు కానీ మీకన్నా పెద్దవాళ్ళు కానీ మిమ్మల్ని గుర్తించట్లేదు అని మీరు వాపోతారు. కారణం మన టైం బాగాలేదంతే. అందుకని ఏ విషయంలో అయినా సరేనండి, ఎవరినైనా సరే మనల్ని గుర్తించాలన్నా, మనకి చక్కని గౌరవాలు దక్కాలన్నా, లేకపోతే కీర్తి ప్రతిష్టలు రావాలన్నా, మనలో ఉండేటటువంటి పాజిటివ్నెస్ అవతల వాళ్ళు స్వీకరించాలన్నా మనము తగ్గి మాట్లాడటం, ఇంకా దయ, ప్రేమ, కరుణ ఇలాంటివన్నీ చూపించడం, అవతలి వాడు కూడా దైవం మనుష్య రూపంలో ఉన్నాడు సుమా అని మనం గుర్తెరిగి ప్రవర్తిస్తున్నాం అనేది అవతలి వాళ్ళకి మన ప్రవర్తన ద్వారా మనం చూపిస్తే తప్పనిసరిగా మీరు అన్ని విధాలా సఫలీకృతం అవుతారు. అంతేకాకుండా నాకు తెలుసు, నీకేం తెలుసు, నేను నీకన్నా కూడా సీనియర్ని, లేకపోతే నేను చాలా గొప్పవాళ్ళం, అది ఇదే అనేసి కొంచెం ఏమాత్రం అహం దేహస్మి అని చూపిస్తే మనమే పప్పులో కాలేస్తాం. అందువల్ల కొంచెం అది తగ్గించుకొని కాస్తంత సామరస్య ధోరణిలో ముందుకు పెడితే అన్ని విధాలా కూడా ఎలాంటి పరిస్థితులన్నా సరే అధిగమించేటటువంటి సమర్థత ఉన్నటువంటి రాశి మీనరాశి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. గురువు చూస్తే ద్వితీయంలో ఉన్నాడు, ఆయన వక్రత్యాగం కూడా అయిపోయింది, ఇంకేం పర్వాలేదు, మనకి అన్ని విధాలా ముందుకు పెడతారు మీరు. ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యంతో ఇంకా ముందుకు వెళ్ళడానికి కావాలి కాబట్టి మనం చేయాల్సింది ఏమిటి, దత్తాత్రేయుని ఓం ధ్రాం దత్తాత్రేయాయ నమః అన్నది రోజు 108 సార్లు చేసుకోవడం, గురు పూజ చేయడం, గురుపాదుక అష్టోత్తరం చేసుకోవడం, సాయిబాబాని దర్శించడం, గురువారం నాడు లడ్డూలు కానీ శనగలు కానీ సాయిబాబా గుళ్ళో పంచడం, పసుపు కానీ పసుపు కొమ్ములు కానీ ముత్తైదువులకు పంచడం, పసుపు కుంకుమలు పంచడం, తాంబూలం అరటిపళ్ళు పంచడం, ఇలాంటివి ఏం చేసినా కూడా పసుపు రంగు వస్త్రాలు కూడా గురువారం నాడు మీరు ధరించి కాస్త పులిహార కానీ పరమాన్నం కానీ బెల్లంతో చేసిన పరమాన్నం, నిమ్మకాయ పులిహార గురువారం నాడు తప్పనిసరిగా పంచడం, ఇలాంటివి మీకు ఇప్పుడు చెప్పినవన్నీ ఒక్కొక్క గురువారం ఒక్కొక్క రూపంలో పంచడం వల్ల, ప్రతిరోజు ఓం శ్రీ సాయిరామ్ అని రాయడం వల్ల మీకున్న కష్టాలు, నష్టాలు, బాధలు, వియోగాలు తొలగిపోతాయి. ఓం శ్రీ మాత్రే. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. అంతేకాకుండా జాతకాలు చూడాలన్నా, పొంతలను చూడాలన్నా, ఏ విషయంలో సరే పిల్లలకి పేర్లు పెట్టడానికి కానీ, లేక ఏదైనా గృహారంభ గృహప్రవేశ పెళ్లి సంబంధాల విషయం కానీ, పెళ్లి సంబంధాలకు సంబంధించినటువంటి ఏదైనా మన నిశ్చితార్థ ముహూర్తాలు, ఇలాంటి ముహూర్తాలకు కానీ నన్ను సంప్రదించవచ్చు. జాతక చక్రాలు వేయడానికి, కుంభ వివాహాలు, కదలి వివాహాలు జరిపించడానికి, ఏమైనా దోషాలు, పూజలు, జాతకంలో రెమెడీస్ కావాలన్నా నన్ను వెంటనే సంప్రదించండి. అంతేకాకుండా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 15 సంవత్సరాలుగా నేను నడిపిస్తూ ఉన్నాను. అందువలన పెళ్లి కానిటువంటి, వివాహం కానటువంటి యువతి యువకులున్నా, లేకపోతే ఎవరైనా సెకండ్ మ్యాచ్లు వాళ్ళు ఉన్నా కూడా అన్ని వర్ణాల వాళ్ళు కూడా హిందువులైతే మమ్మల్ని సంప్రదించవచ్చు. ఓం శ్రీ మాత్రే నమః.